వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. తాత్పర్యము: ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మను భ్రమకి గురి చేస్తుంది. కామము నివాసించే స్థానాలను వెల్లడి చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని నియంత్రించే పద్ధతి ఒకటుందని వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములు, మనసు, బుద్ధిలలో నుంచి కామము తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చెలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు విషయములను ఇంద్రియములు కోరతాయి. ఇంద్రియములు మనస్సును పిచ్చిపట్టేటట్టు చేస్తాయి. మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు వ్యక్తి చిత్తభ్రాంతికి లోనయ్యి కామానికి వసుడై దాన్ని తీర్చుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే పరికరములు తమంత తామే చెడ్డవి కావు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించడానికి ప్రసాదించబడ్డాయి. కానీ మనమే కామానికి వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతిని ఇచ్చాము. ఇప్పుడు అవే ఇంద్రియ మనోబుద్ధులను మన ఉద్ధరణ కోసం వినియోగించాలి. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈజ్: ద సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ are said to be the breeding grounds of desire. Through them, it clouds one's knowledge and dilutes the embodied soul. By revealing the locations where lust resides, Sri Krishna now indicates that there is a method of controlling it. The fortress of the enemy must be spotted before one can lay siege on it. In this verse, Sri Krishna states that the senses, mind, and intellect are the places from where lust exercises its dominion over the soul. Under the sway of lust, the sense objects are desired by the senses. The senses infatuate the mind misleads the intellect, and the intellect loses its discriminatory powers. When the intellect is clouded, the living being is deluded to become a slave of lust and will do anything to satiate it. These instruments, sense, mind, and intellect, are not bad in themselves. They were given to us for the purpose of achieving God realization, but we have permitted lust in many forms to lay siege on them. Now, we have to use the same senses, mind, and intellect to uplift ourselves. Om Namo Bhagavate Vasudevaya.